మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక అగ్ని ప్రమాదం, ఫైల్స్ అన్నీ దగ్ధమైనట్టుగా సమాచారం. అయితే ఏంటి అని చూసినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి అవినీతి చట్ట ఇప్పుడు ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది కాబట్టి ఈయన ఇంటెన్షనల్లీ చేసినట్టుగా ఇప్పుడైతే అందరికీ అనిపిస్తుంది. అదే సమాచారం కూడా అందుతుంది. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. అంటే కొత్త అధికారి అక్కడికి వస్తున్నారు, ఈ వచ్చే లోపే వీళ్ళు ఈ కార్యక్రమం పూర్తి చేశారు. అంటే మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళినప్పుడు ఎలక్షన్ ముందు ఓటు జరిగింది, ఎలక్షన్ దగ్గర పడ్డాక ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలక్షన్ ముందు ఏంటంటే ఏకంగా కోర్టులో ఉన్న ఫైల్సే లేపేశారు, మనం చూసాం. హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో తగలబెడుతున్నట్టుగా ఎలక్షన్ ముందు చూసాం. మనం ఇటీవల కూడా కొన్ని డాక్యుమెంట్స్ని కాల్చివేస్తున్నట్టుగా మనం చూసాం. ఇలా చాలా సందర్భాల్లో సిఐడి ఆఫీసులకు సంబంధించినటువంటి ఫైల్స్ ఇవన్నీ చాలా వరకు. అంటే ఈ ఆధారాలు ఆన్లైన్ కాకముందే తుడిచిపెట్టే ప్రయత్నం ఈరోజు అంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇలా ఇంత దుర్మార్గంగా అసలు ఎవరికి రావేమో ఇంత క్రిమినల్ ఐడియాస్. వీళ్ళు అంత స్ట్రిక్ట్గా అంటే అధికారులను గుప్పెట్లో పెట్టుకుని స్థానికంగా వీళ్ళ హయాంలో ఉన్న వాళ్ళని ఇవన్నీ చేస్తున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి వ్యక్తుల మీద? అసలు ఎలాంటి వాళ్ళని ఏం చేయాలి ప్రజలకు కూడా తెలియట్లేదు. ఏదో మా స్థానికంగా ఉండే లీడరు మాకు ఏమో అప్పుడప్పుడు 4 రూపాయలు వాడేస్తాడు, మా దగ్గరికి అప్పుడప్పుడు వస్తాడు. కానీ ఇతను చేస్తుంది ఇతనికి మామూలు వ్యాపారాలు కదండి. సౌత్ ఆఫ్రికా అటువైపు కూడా అంటే ఎలా పడితే అలా దుబ్బేసి ఒకప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం వెళ్తే లేనోళ్ళు మొత్తం అంతా రోడ్డు మీద బ్యాచ్ చేయదంతా. సో మీ అభిప్రాయం ఏంటంటారు వీళ్ళ వ్యవహారం మీద? ఇప్పుడు ఇలా పద్ధతులు ఏంటంటే కొత్త పంద అన్నమాట ఇది. అంటే సమూలంగా ప్రక్షాళన చేసే విధంగా అంటే ఆధారాలని వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, మీరేమంటారు మరి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వీయ అనుభవం కొంత ఉంది. ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆపగా మొత్తం కంటికి కనిపించింది మొత్తం మింగేయాలని చెప్పని తాపత్రయపడి 5 ఏళ్ల కాలంలోనే వేల కోట్ల రూపాయలు మీడియా సంస్థలు, పరిశ్రమలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఎస్టేట్లు, ప్యాలెస్లు ఇవన్నీ సమకూర్చుకొని సిబిఐ విచారణని కారకుడయ్యి సిబిఐ విచారణలో పూర్తి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు. అంటే వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం ఎవరికి లబ్ధి చేకూరుస్తూ ఏ రోజు జీవోలు విడుదల చేసింది, వాళ్ళు తిరిగి ఈయన కంపెనీలో ఏ రోజు పెట్టుబడులు పెట్టింది, అంటే వాళ్ళ నాన్న వాళ్ళకి పనులు చేయటం ద్వారా వాళ్ళు ఈయనకి ఆర్థిక ప్రయోజనం చేకూర్చాడు అని చెప్పని సిబిఐ నిర్దిష్ట సాక్ష్యాధారాలతోటి ఈయన క్విట్ ప్రోకో ద్వారా లబ్ధి పొందాడు, వాళ్ళ నాన్న మీకు ఇది చేస్తున్నా మా అబ్బాయికి మీరు ఇది ఇవ్వండి అని చెప్పని లబ్ధి చేకూర్చాడు అని చెప్పని ట్రంకు పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలతోటి సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఈయన జైల్లో పెట్టింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అనుభవం అయింది. ఒరే నాయన బిడ్డ తెచ్చిన పురిటి కంపు ఉంటుంది కాబట్టి ఆ పురిటి కంపు కూడా లేకుండా చేస్తే కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ ఇంకా ట్రంక్ పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలు తీసుకెళ్ళి కోర్టులో పెట్టరు, నన్ను మళ్ళీ ఇంకొక 16 నెలలో ఇంకో 18 నెలలో జైల్లో పెట్టకుండా ఉంటారు. కాబట్టి ఇక నుంచి ముందైన అనుభవం దృష్ట్యా ఇక మటుకు సాక్ష్యాలు దొరకనీయకూడదు, మన చేతికి మట్టి అంటకూడదు. అసలు అంటే సాక్ష్యాలు లేకుండా ఉంటే కేసు ఎస్టాబ్లిష్ అవడం కష్టతరం అవుద్ది. మన మీద ఒకవేళ ఏదైనా కేసు నమోదు చేసినా సాక్ష్యాలు ఉండవు కాబట్టి మనం ఏళ్ల సందుకుండా నీళ్ళలాగా జారిపోవచ్చు అని చెప్పని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకోబట్టే 2019 మార్చి 15వ తారీఖు రోజు వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగితే వీళ్ళు కుటుంబం నడిపించిన స్క్రీన్ ప్లే ఏంటి? ఆ వివేకానంద రెడ్డి గారు అన్నకొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు, మా కజిను చిన్న పిల్లోడు మా తమ్ముడు మృదు స్వభావి అని చెప్పని అవినాష్ రెడ్డి గురించి చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కలగలిసి చేసిన పన్నాగం ఏంటయ్యా అంటే హత్య జరిగిన ప్లేస్లో పోలీసు విచారణ జరగాల్సి ఉంటే అక్కడ సాక్ష్యాధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీసుల మీద విచారణ సంస్థల మీద ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు కీలక స్థానాల్లో పనిచేసిన వ్యక్తి, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు సంఘటన జరిగిన ప్రాంతంలో రక్తపు మడుగులు వీళ్ళే కడిగేశారు. వీళ్ళే కాంపౌండర్లను పిలిపించి
ఆ చనిపోయిన శవానికి కుట్లేయించారు, ఆ గాయాలు కనపడకుండా కట్లు కట్టించారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక హత్య కేసు సంఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు చెరిపేసిన చరిత్ర వీళ్ళది. అటువంటి ఆ సాక్ష్యాధారాలు చెరిపేసిన వాళ్ళు ఎందుకు చెరిపేశావు? నీకేంటి ఇంట్రెస్టు? ఎవడో హత్య చేశాడు కదా, నువ్వెందుకు సాక్ష్యాలు చెరిపావు? అంటే చంపించింది నువ్వేనా? అసలు కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ నీకు తేలాల్సి ఉంది. సిబిఐ ఇప్పటికే పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ని వీళ్ళు ట్యాంపర్ చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ద్వారా ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కలుసుకున్నారు, ఎంతసేపు కలిసి ఉన్నారు, ఈ వివరాలు మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది. ఎవరు సూత్రధారులు ఎవరు పాతదారులు అనేది నిర్ధారణ చేసింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండుకో నేర స్వభావం, అటువంటి హత్యకి పాల్పడ్డ వాళ్ళని సమర్థిస్తూ ఆ హత్య గావించబడ్డ తన చిన్నాన్న కుమార్తె మీద ఆమె భర్త మీద నిందారోపణలు చేస్తా, చిన్నాన్న వ్యక్తిత్వాన్ని హననం చేస్తా, నేర స్వభావాన్ని ప్రదర్శిస్తున్నావు. కాబట్టే ఇవాళ నీ చెల్లెలే స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వు హత్యా రాజకీయాలు ప్రోత్సహించావు అని. హత్యా రాజకీయాలు చేసావు, ప్రోత్సహించావు, నీ చెల్లెలకు వెన్నుపోటు పొడిచావు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం ఈ సాక్ష్యాధారాలు చెరిపేయడంలో. కాబట్టి మనం ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఘోరమైన తప్పులు చేశారు అని చెప్పని ఒక వండివార్చిన కథనాలతో ఆయన అరెస్ట్ చేసావు, జైల్లో పెట్టావు. ఆ జైల్లో పెట్టిన సందర్భంగా ఇద్దరు కామెడీ పీసులు, అంటే ఆ స్థాయిలో ఉన్న మనం ఆ మాట అంటానికి కూడా మనకు కొద్దిగా ఆక్షేపణీయం అయినా సరే వాళ్ళ వ్యవహార శైలి అట్లాగే కనపడిద్ది. సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్, వీళ్ళిద్దరూ అమరావతిలో ప్రెస్ మీటు, హైదరాబాద్లో ప్రెస్ మీటు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఈ పేపర్ చూడండి, ఇదిగో ఈ పేపర్ చూడండి, చంద్రబాబు ఎంత అవినీతి చేశాడు అంత అవినీతి చేశాడని మీడియాలోనే నిర్ధారించారు వీళ్ళు. కానీ వాళ్ళ ప్రభుత్వ టెన్యూర్ పూర్తయ్యే నాటికి సెప్టెంబర్ 9 ఆయన అరెస్ట్ చేస్తే జూలై 4 ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశారని నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారం ప్రభుత్వం దగ్గర లేదు, కోర్టుకు సబ్మిట్ చేయలేపారు. కానీ వీళ్ళు చేసిన ఘనకారం ఏంటి అంటే, ఒకవేళ రేపు అధికార మార్పిడి జరిగితే మనం ఈ తప్పుడు సాక్ష్యాధారాలతో ఆయన మీద కేసులు నమోదు చేసిన అంశం బయటకు వస్తుందని చెప్పని కొల్లి రఘురామరెడ్డి ఆ సిట్టు డిఐజీగా ఉండి ఐజీగా ప్రమోట్ అయ్యాడు. ఆయన ఆ సిట్టు కార్యాలయంలోనే ఆ కాగితాలు మొత్తం గుట్టగేసి నిప్పు పెట్టాడు. ఇది ఇన్సిడెంట్ నెంబర్ 1. దీనికంటే ముందు ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. ఈయన ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ మహానుభావుడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేశాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విదేశాల్లో 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని చెప్పని, దాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఆ ఆరోపణలు బలపరుస్తా కొన్ని సాక్ష్యాధారాలు, కొన్ని డాక్యుమెంట్స్ చూపించాడు ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, నాకెక్కడ ఏ దేశంలో ఆస్తులు లేవు, అసలు ఆ దేశాలకు నా జీవితంలో ఎప్పుడు అడుగు కూడా పెట్టలేదని చెప్పని ఆయన కేసు ఫైల్ చేశారు. పోలీసులు లోతుగా విచారించి ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ సాక్ష్యాధారాలు అని చెప్పని నిర్ధారణ చేసి ఆయన మీద కేసు నమోదు చేశారు. అటువంటి నకిలీ డాక్యుమెంట్లు చలామణి చేసి ఫోర్జరీ ఆరోపణలు చేసిన ఇంతటి మహానుభావుడిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తీసుకున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రిపూట, అదే రోజు సేమ్ డే ఆయన కేసు విచారణ జరుగుతున్న కోర్టులో ఆయన కేసు ఫైల్ మాత్రమే కొట్టేశారు దొంగలబడి. దానికి ఇప్పుడు కర్నూలు డిఐజీగా ఉన్న విజయారావు గారు, ఆ రోజు నెల్లూరు ఎస్పీ, ఆయన చెప్పిన కవరింగ్ స్టోరీ ఏంటంటే, దొంగతనానికి దొంగలు వచ్చారు, వాళ్ళని కుక్కలు తరిమితే వాళ్ళు భయపడి పారిపోయి కోర్టు రూమ్లోకి వెళ్ళారు. అంటే దొంగలు పారిపోయారు, కోర్టు రూమ్ తలుపులు ఎందుకు తీసున్నాయి, కోర్టు రూమ్లోకి వెళ్ళారు. కోర్టు రూమ్లో రికార్డు 3 బీరువాల్లో భద్రపరిచింది, అందులో ఒక బీరువా తలుపులు తీసున్నాయి. ఆ బీరువాలో ఈ డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్ గాళ్ళకి దొరికింది. కనీసం ఆ స్థాయిలో ఉన్న అధికారులకు సిగ్గు అనిపించద్దు, మనకి సిగ్గేస్తున్నాయి మాట్లాడడానికి. అంటే ఆ సాక్ష్యాధారాలు మాయం చేశారు. తర్వాత వాసుదేవరెడ్డి బ్రోరేజెస్ కార్పొరేషను ఎండీగా పనిచేసిన ఆయన అధికార మార్పిడి జరుగుతుందనగానే కారు డిక్కీల నిండా ఫైల్స్ పెట్టుకొని తీసుకెళ్ళిపోయాడని చెప్పని ఆయన మీద సిఐడి కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. తర్వాత మైనింగ్ ఎండీ వెంకటరెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన రికార్డులు మాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న సమీర్ శర్మ, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, ఆయన ఆదేశించాడు మేము పాటించాము అని చెప్పని ఆయన
విభాగానికి సంబంధించిన డ్రైవరు ఇంకొక వ్యక్తి వచ్చి కృష్ణానది కరకట్ట మీద గోతాల కొద్దీ ఫైల్స్ పడేసి నిప్పు పెట్టారు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ. అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళని వెంటబడి పట్టుకుంటే, అయ్యా మాదేం లేదు, సమీర్ శర్మ గారు చెప్పాడు, మేము పాటించామని చెప్పారు. అంటే వరుస పెట్టి సాక్ష్యాధారాలని మాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్, అక్కడ కొన్ని ఫైల్స్ దగ్ధమైనవి. ఈ పరంపర చూసినాక ఇక చంద్రబాబు నాయుడు గారికి కూడా చిరకాకు వచ్చింది. అంటే ఇవాళ బాహాటంగా బరితెగించి ప్రభుత్వం ఏం చేయలేదులే అనే ఒక దుస్సాహసంతో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు తగలబెట్టే ఓ పరంపరను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సిందే. ప్రభుత్వ రికార్డులు ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం అని అంటే ప్రభుత్వాన్ని తగలబెట్టినట్టే. అది రాష్ట్రద్రోహం, రాజద్రోహం. ఇవాళ నేరపూరిత చర్య. వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకోవడానికి సాక్ష్యాధారాలని చెరిపేసేయటం, మొదటి తప్పు చేయటం, ఆయాచిత లబ్ధి చేయటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆదేశాలతోటి అధికార వ్యవస్థ అవినీతికి పాల్పడి వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకోవడానికి వాళ్ళ నోట్ ఫైల్స్ని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వీటికి స్టాండ్ బై రికార్డు ఉంటుంది. మళ్ళీ ఎంత దూరం తగలబెడతారు, ఎన్ని రికార్డులు మాయం చేయగలుగుతారు? ఈపు బద్దలు కొట్టి వాస్తవాలు బయటికి రప్పిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా తీసుకొని డీజీపీ గారిని, సిఐడి బాస్ని, సిఐడి చీఫ్ని రవిశంకర్ అయ్యన్నార్ గారు, సిఐడి అడిషనల్ డీజీ గారు, మీరిద్దరు ఇమ్మీడియట్గా హెలికాప్టర్ తీసుకొని అక్కడికి వెళ్ళండి, ఏదో నిగ్గు తేల్చండి. ఇక్కడ ఇది తమాషా అయిపోయింది ప్రతి ఒక్కడికి. ఖచ్చితంగా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందే. ఆదేశించింది ఎవడు, పాటించింది ఎవడు, అసలు ఈ కార్యక్రమానికి ఒడిగట్టింది ఎవడు, దీన్ని పూర్తి సాక్ష్యాధారాలు వెలికి తీయాల్సిందేనని చెప్పని ఆదేశించారు. 100కి 100 ఇదే అరాచకం, మేము నేరాలు చేస్తాం, సాక్ష్యాలు తారుమారు చేస్తాం, మమ్మల్ని ఎవడని చేయలేడు అనే ఒక ఈ బరితెగింపుకి ఒక లాజికల్ కంక్లూషన్కి మాత్రం తీసుకురావడం ఖాయం. అంటే ఎల్లకాలం ఇవే నడవదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీ దగ్గర మిస్టర్ మధుసూదన్ రావు ఎల్లకాలం మీ రోజులే నడవన్నాడు కదా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అనుకో, మీరు ఈ సాక్ష్యాలు తారుమారు చేయటం, ఈ ఫైల్స్ దాఖలు పెట్టడం ఎల్లకాలం ఇదే నడవదు అని చెప్పని ప్రభుత్వం కూడా వాళ్ళకు స్పష్టంగా ఇవ్వటానికి డిసైడ్ అయింది.